ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కూటమి ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ కి తక్కువ రేట్లో భూములు అంటగడుతుందని చెప్పేసి వైసీపీ నాయకులు మరియు కొంతమంది ప్రముఖులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు టీసీఎస్ కంపెనీకి కేవలం 99 పైసలకే భూములు రెంట్కి ఇస్తున్నారు అని చెప్పి ఆరోపించారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నాయకులు కూడా అంటున్నారు తక్కువ రేటుకే ఉర్సా క్లస్టర్స్ కి భూములు అంటగడుతున్నారు అని. ఈ వైసీపీ నాయకులు చేసే ఆరోపణలో ఎంతవరకు నిజముంది? ఎస్, వైసీపీ నాయకులు కానీ కొంతమంది ప్రముఖుల పేరుతో చలామణవుతున్నటువంటి వ్యక్తులు కానీ ఈ మధ్య పదే పదే చేస్తున్న విమర్శలు ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో ల్యాండ్స్ చాలా కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి ల్యాండ్స్ చాలా తక్కువ రేటుకి కంపెనీలకు అప్పచెప్తున్నారు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ ఏంటంటే టీసీఎస్ కంపెనీ, ఆ టీసీఎస్ కంపెనీకి ఎకరం 99 పైసలకే భూములు రెంట్కి ఇచ్చారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. ఇవాళ టీసీఎస్ అనేది దేశీయంగా అంతర్జాతీయంగా చాలా ప్రముఖ ఐటీ సంస్థ. ఆ ప్రముఖ ఐటీ సంస్థ పెట్టుబడులు పెడతామంటే, కొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేస్తామంటే హైదరాబాద్ నగరం కానీ, చెన్నై నగరం కానీ, బెంగళూరు నగరం కానీ గ్రాండ్ వెల్కమ్ చెప్తాయి. కేవలం ఈ నగరాలుగా దేశంలో ఉన్న ఏ నగరమైనా గ్రాండ్ వెల్కమ్ చెప్తే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఆహ్వానిస్తాయి. ఆ కంపెనీకి సంబంధించిన రాయితీలు ఇవ్వడానికి కానీ ఏమాత్రం కూడా వెనకాడు. ఎందుకంటే ఆ కంపెనీ కొత్తగా బ్రాంచ్ పెట్టిందంటే కొన్ని వేలాది మందికి ఉపాధి దొరికింది, ఇండైరెక్ట్గా ఇంకొంతమందికి కూడా ఉపాధి దొరికింది. డైరెక్ట్గా కొన్ని వేల మందికి, ఇండైరెక్ట్గా ఇంకొన్ని వేల మందికి, మొత్తంగా కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది ఒక కంపెనీ పెట్టుబడి పెడితే. చాలా అంతర్జాతీయ ప్రముఖమైనటువంటి సంస్థ టీసీఎస్ అనేటువంటిది. ఇవాళ అలాంటి సంస్థ ఇవాళ వైజాగ్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత గుడ్ విల్. ఇవాళ టీసీఎస్ వైజాగ్లో పెట్టుబడి పెడుతుందంటే దాని ద్వారా ఇతర ఐటీ కంపెనీని ఆకర్షించవచ్చు కదా. ఇవాళ నేషనల్ ఇంటర్నేషనల్ పేపర్స్లో కూడా టీసీఎస్ కంపెనీ వైజాగ్లో ల్యాండ్ అవుతుందనే వార్త ప్రచురితమైంది. అది ఎంత బ్రాండింగ్ తీసుకొచ్చి పెట్టింది ఆ వైజాగ్కి, ఇది కదా మనం ఆలోచించాల్సింది. మరి అలాంటి సంస్థను తొందరగా ఆకర్షించాలంటే 99 పైసలకి ఎకరం ఇవ్వటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమను విపరీతంగా ఆకర్షిస్తుంది, అక్కడ రాయితీలు ఇవ్వబడుతున్నాయి, మనం అక్కడ పెట్టుబడి పెట్టుకోవచ్చు హ్యాపీగా అనేటువంటి ఒక గుడ్ విల్ సంపాదించుకోవడానికి అక్కడ ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక్క నిమిషం. తర్వాత ఉర్సా కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గొడవల్లో ఉన్నటువంటి కంపెనీ, అంటే వైసీపీ గొడవ చేస్తున్నటువంటి కంపెనీ. ఉర్సా కంపెనీకి చాలా చౌకగా భూములు ఇచ్చారని చెప్పేసి వైసీపీ గగ్గోలు పెడతా ఉంది. ఇంతకీ చౌకగా ఇచ్చారా లేదో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ ఉర్సా కంపెనీకి ఆ డేటా సెంటర్ ప్లస్ ఐటీ కంపెనీ, డేటా సెంటర్కి ఏమో 56 ఎకరాలు ఇచ్చారు. ఎంతకి ఇచ్చారు? ఎకరం 50 లక్షలకి ఇచ్చారు. తర్వాత ఐటీ కంపెనీకి ఏమో ₹1,00,00,000కి 3 ఎకరాలు ఇచ్చారు. ఇది ఇచ్చింది. ఈ ఉర్సా కంపెనీ అనేటువంటిది ఇప్పుడు ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయబోతా ఉంది. ఏఐ టెక్నాలజీ అనేటువంటిది కొత్త టెక్నాలజీ, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న టెక్నాలజీ. ఇది ప్రపంచానికి పరిచయం అయింది ఈ మధ్య కాలంలో. దీనికేమీ కొన్ని దశాబ్దాల కాలం అనుబంధం లేదు ఏఐ టెక్నాలజీకి. ఇప్పుడు ఆ కంపెనీకి ఎప్పటి నుంచో మార్కెట్లో ఉండాలి కదంటే ఆ ఏఐ టెక్నాలజీ వచ్చిందే కొత్తగా. దాంట్లో పెట్టుబడులు పెట్టే కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉండవు. ఎందుకుండవు? ఎప్పుడు దశాబ్ద కాలం నుంచి ఏఐ టెక్నాలజీ లేదు కాబట్టి ఉండవు. ఏఐ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసేటువంటి కంపెనీలు అన్నీ కూడా కొత్త కంపెనీలు అవుతాయి. ఇప్పుడు ఉర్సా కంపెనీ పెట్టింది ఎవరు? మన వాళ్ళు పెట్టారు. దాని వాళ్ళకి అమెరికన్ మార్కెట్ వాల్యూలో $100 బిలియన్ పర్ ఇయర్ వాళ్ళకి రెవెన్యూ ఉంది. ఆ స్థాయి ఉన్నటువంటి కొంతమంది కలిసి ఉర్సా కంపెనీని ఏర్పాటు చేసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడి పెడదామని వస్తూ ఉంటే వాళ్ళకి భూములు అప్పచెప్తే గోగోలు పెడతా ఉన్నారు. చాలా చౌకగా ఏం అప్పచెప్పలే, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి చౌకగా భూములు ఏమి అప్పచెప్పలే. 50 లక్షలు ఫర్ ఎకరం డేటా సెంటర్కి, ₹1,00,00,000 ఫర్ ఎకరం ఐటీ కంపెనీకి అప్పచెప్పారు. మరి ఎక్కడ చౌకగా అప్పచెప్పినట్టు? ఏదో ఉచిత ప్రచారాలు, అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఇంకోటి ఏం చెప్తారు, వాళ్ళ వైసీపీ పేపర్లోనే, సాక్షి పేపర్లో రాస్తారు 150 కోట్ల విలువైన భూమిని టీసీఎస్కు 99 పైసలకి అప్పచెప్పారంటారు. కానీ ఇక్కడ ఒక అభినందించాల్సిన విషయం ఏంటంటే, వైసీపీని కూడా అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు 150 కోట్లు పర్ ఎకర్ వైజాగ్లో రేటు ఉందని చెప్పేసి ఎవరు ఒప్పుకుంటున్నారు? వైసీపీ వాళ్ళ అఫీషియల్ మీడియాలో ప్రచారం ద్వారా ఒప్పుకుంటుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒకప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగే రాజధాని అని చెప్పినా కానీ ఇంత రేటు రాలే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చేసరికి ఈ 150 కోట్లు ఎట్టగాగలింది ఎకరం? అంటే ఇప్పుడు వైజాగ్లో ల్యాండ్ ఉన్న వాళ్ళంతా ధనవంతులు అయిపోయినట్టే కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు, అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళంతా కూడా వాళ్ళకి అంత ల్యాండ్ రేట్ పెరిగిందని వైసీపీ ఒప్పుకుంటున్నట్టు కదా. ఇవాళ వైజాగ్ డెవలప్మెంట్ని వైసీపీ ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఏదో టీసీఎస్కి 22 ఎకరాలు ఇచ్చిందని గొడవ పక్కన పెట్టేస్తే, ఉర్సా క్లస్టర్స్కి 50 ఎకరాలు ఇచ్చింది అనేటువంటి గొడవ పక్కన పెట్టేస్తే వైజాగ్లో విపరీతమైన అభివృద్ధి పెరిగింది, ల్యాండ్ రేట్ విపరీతంగా పెరిగింది, అది కూటమి అభివృద్ధి చూసి అని చెప్పేసి ఇండైరెక్ట్గా వైసీపీ ఒప్పుకుంటుంది.
అవును. దీన్ని మనం క్లియర్గా చూడాలి. సో నిజానికి ఇంకా లోతుల్లోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇక్కడ ఉషా కస్టర్స్ అయినా లేదు టీసీఎస్ అయినా ఐటీ కంపెనీలు. ఒకప్పుడు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టడానికి మైక్రోసాఫ్ట్కి ఎక్కడ కూడా కార్యాలయాలు లేవు, సంస్థలు లేవు. ఆ రోజు చాలా చౌకగా మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పిలిచి హైదరాబాద్లో భూములు చెప్పారు. ఆ రోజుల్లో కూడా ఇంతే గొడవ చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గొడవ. కానీ ఇవాళ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి రావటం ఫలితంగా ఎంత హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఇవాళ మైక్రోసాఫ్ట్ చిన్న కంపెనీ అని అంటవా? ఒకప్పుడు చిన్న కంపెనీయే. మరి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ల్యాండ్ ఇచ్చే నాటికి మైక్రోసాఫ్ట్కి పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, పెద్ద కార్యాలయాలు సంస్థలు ఏం లేవు. అప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ టైం పెట్టుబడి పెట్టడం, ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావటం, చాలా చౌకగా భూములు ఇచ్చారు. కానీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు అన్నీ హైదరాబాద్ వస్తున్నాయని ఒక బ్రాండింగ్ బయటకు వెళ్ళిపోయింది. దాని ద్వారా మిగతా ఐటీ కంపెనీలు కూడా ఆకర్షించబడ్డాయి. దానివల్ల ఇవాళ హైదరాబాద్ అనేది ఐటీ హబ్గా ఉందా లేదా? ఇవాళ చంద్రబాబు గారి పేరు చెప్పుకుంటున్నామా లేదా? ఇవాళ మనం పక్కన పెట్టేస్తే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి బ్రాండింగ్ ఇచ్చారని చెప్తాడా లేదా? కేటీఆర్ కూడా చెప్పాడా లేదా? రాజకీయంగా చంద్రబాబు నాయుడుతో విభేదించే కేటీఆర్ కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేసిన సర్వీస్ని ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకొని తీరుతారు. ఇవాళ అదే పని వైజాగ్లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఎకరం 99 పైసలకే ఇచ్చారన్న దాన్ని చూడద్దు, మనం కాకపోతే ఇంకోటి ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఒక విషయం చెప్తాను. నేను బెంగాల్లో నానో కంపెనీ పెట్టాడు టాటా, కార్ల కంపెనీ. ₹1,00,000 కార్ అని చెప్పేసి అదొక టైంలో పెద్ద వైరల్ పాయింట్. అసలు ఒక రకంగా కొత్త టెక్నాలజీ వస్తుంది, ₹1,00,000 కార్ వస్తుంది, ప్రతి ఇంట్లో కూడా కారు ఉండబోతుంది అని దేశం మొత్తం అనుకున్నటువంటి టైం అది. ఆ టైంలో బెంగాల్లో గొడవలు జరిగినాయి ల్యాండ్ ఇవ్వడానికి. అప్పుడు గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే గుజరాత్లో గొడవ జరుగుతుంది కదా, నేను ₹1 ల్యాండ్ ఎకరం ఇస్తానని చెప్పేసి మోడీ గారు పిలిచారు ఆ రోజు నానోని. సరే ఆ రోజు కూడా అవతల ఉన్నటువంటి పార్టీలు పెద్ద గొడవ, ₹1 ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. కానీ ఇచ్చారు మోడీ గారు. ఆ నానో ఫ్యాక్టరీ గుజరాత్లో పెట్టడం ఫలితంగా ఆ నానో కంపెనీతో పాటు అనేక అనుబంధ సంస్థలు కానీ లేదో ఇతర సంస్థలు కానీ ఆకర్షించబడ్డాయి. ఇవాళ గుజరాత్ అనేది పారిశ్రామిక వాడగా చెప్పుబడతా ఉంటారు, పారిశ్రామిక కేంద్రంగా చెప్తా ఉంటారు. సరే ఒక పరిశ్రమ దాని అనుబంధ పరిశ్రమను ఆకర్షిస్తుంది, తర్వాత ఇతర కంపెనీని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఉషా కంపెనీ వల్ల 15,000 ఉద్యోగాలు వస్తాయి, తర్వాత టీసీఎస్ కంపెనీ వల్ల 12,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ 12,000 ఉద్యోగాలతో పాటు ఈ 12,000 కుటుంబాలు కదా, ఇక్కడ 15,000 ఉద్యోగాలతో పాటు 15,000 కుటుంబాలు కదా. ఈ 15,000 కుటుంబాలు, ఈ 12,000 కుటుంబాలు, ఈ రెండింటికి అనుసంధానంగా వీళ్ళకి పానీపూరి అమ్మేవాడు లేదా ఇంకో టిఫిన్ సెంటర్, ఈ మొత్తం అనుబంధంగా చాలా మందికి ఉపాధి దొరికింది, తెలియకుండా ఉపాధి దొరికింది. రైట్. అయితే ఇప్పుడు మీరు గతంలో చూసుకుంటే, మీరు అనేదాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ కంపెనీని ఆంధ్రప్రదేశ్ రానివ్వకపోవడానికి కారణం భూములు ఇవ్వాల్సి వస్తుందనా? జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇవ్వకుండా ఏమి లేడు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు, ఎన్ని ఎకరాల్లో కట్టుకున్నారు? అలా ఇప్పుడు చంద్రబాబు గారు కట్టుకోలేదుగా. ఆయన భూములు ఇస్తే టీసీఎస్కి ఇచ్చారేమో, ఇస్తే ఉషా కంపెనీకి ఇచ్చారేమో, కానీ తన ప్యాలెస్లు అయితే కట్టుకోలేదుగా. వైజాగ్ భూముల్లో ఆక్రమించుకొని పెట్టుకోలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో వాళ్ళ సిస్టర్ విమలాదేవికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేనత్త అవుతుంది, ఆవిడికి దగ్గర 6 ఎకరాల్లో ఏమో 6 ఎకరాలు చేంజ్ ఇచ్చారు. అది ఇవాళ 100 కోట్ల రూపాయల భూమి. ఇవాళ 100 కోట్ల రూపాయల 300 కోట్ల రూపాయల భూమి, 300 కోట్ల రూపాయల భూమిని ఆ రోజుల్లో 1,50,00,000 ఇవ్వచ్చని కలెక్టర్ సిఫారు చేస్తే 25 లక్షలకు ఇచ్చారు. అక్కడ కలెక్టరు, వైజాగ్ కలెక్టరు, సరే 1,50,00,000 ఇవ్వచ్చు సార్ అంటే, లేదు మా చెల్లె 25 లక్షలకు ఇచ్చామని చెప్పేసి 25 లక్షలకు ఇచ్చినటువంటి పరిస్థితి. సెయింట్ లూక్స్ పేరుతోటి ఒక మైనార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ నడుపుతున్నారు అక్కడ. మరి ఆ మైనార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ ఆ పేరుతో 25 లక్షల రూపాయలకే భూములు అప్పచెప్పిన పరిస్థితి. 300 కోట్ల రూపాయలు విలువైంది. అట్లా చంద్రబాబు నాయుడు అప్పచెప్పలేదుగా, ఒక కంపెనీకి ఇచ్చారు తప్ప వ్యక్తులకు అప్పచెప్పలేదుగా, సొంత కుటుంబ సభ్యులకి అప్పచెప్పలేదుగా. టీసీఎస్ అనేది చంద్రబాబు నాయుడు గారి జేబులో కంపెనీ కాదు, లోకేష్ గారి బినామీ కంపెనీ కాదు, లేదా ఎవరో పెట్టిన సూట్ కేసు కంపెనీ కాదు. టీసీఎస్ కంపెనీ ఎవరిదో ప్రపంచం మొత్తానికి తెలుసు, దేశానికి కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు. అది వ్యాలిడ్ కంపెనీ, వాల్యుబుల్ కంపెనీ. అలాంటి కంపెనీకి భూములు ఇస్తే కూడా గొడవ చేస్తే, ఏదో సూట్ కేసు కంపెనీకి భూములు ఇచ్చారంటే గొడవ చేస్తే ఒక అంతం చందం ఉంది. టీసీఎస్ లాంటి కంపెనీని కూడా వద్దనుకుంటామా? లులు కంపెనీని వద్దనుకుంటామా? లులు గ్రూప్ని వద్దనుకుంటామా? ఇలా హైదరాబాద్లో కూకటపల్లిలో లులు మాల్ ఎంత ఫేమస్, ఎంతమందికి డైరెక్ట్గా ఎంతమందికి ఇండైరెక్ట్గా ఉపాధిని ఇస్తూ ఉంది. అంటే ప్రతి దాన్ని అడుకునే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంపెనీని పారదోరటం తప్ప కంపెనీని ఆకర్షించడం చేయలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆయన పారదోర కంపెనీని చెప్పాలంటే ఇంత రీచ్ చెప్పొచ్చు. ఇదే లులు గ్రూప్ వస్తారంటే పారదోరాడు, ఇదే టీసీఎస్ వస్తారంటే పారదోరాడు. ఈ తర్వాత అదాని డేటా సెంటర్ పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతా అంటే, వైజాగ్లో భూమి నాకు ఆక్రమించుకోవడానికి లేవు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అదాని డేటా సెంటర్ 1,00,000 కోట్ల పెట్టుబడిని కేవలం 10,000 కోట్లకే పరిమితం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత గల్లా జయదేవ్ కంపెనీని పంపించేశాడు.
బ్యాటరీ తయారీ కంపెనీని, మొబైల్ కంపెనీని పారదోరాడు. తర్వాత కియా అనుబంధ కియా ఫ్యాక్టరీ ఏమో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పెట్టారు, కియా కార్ల ఫ్యాక్టరీ అనంతపురంలో. దాని అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయాలనుకుంటే లేదు 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 మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి, అని నాకు కమిషన్ ఇస్తే రండి, కమిషన్ ఇవ్వకపోతే పారిపోండి అనేటువంటి పరిస్థితిలో ఉన్న భూములు నాకే సరిపో, మీరు ఎక్కడ కంపెనీలు పెట్టుకుంటారని చెప్పేసి ఏ కంపెనీని పెట్టుబడి పెట్టనే లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాలో పెట్టుబడి పెట్టిన ఒక కంపెనీ పేరు చెప్పు, క్రియేట్ చేసిన 100 ఉద్యోగాలు చెప్పు. ఏం లేవు. మరి అది పరిస్థితి. ఇవాళ పైగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పెట్టుబడుల కోసం కంపెనీలు దగ్గర పోతే వాళ్ళు అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న ఏంటి తెలుసా? సార్ మీరు ఉన్నారా, మేము పెట్టుబడి పెడతాం, రేపు అధికారం నుంచి మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మా మీద టార్చర్ పెడతారు, పారదోలుతారు, మా పరిస్థితి ఏంటి సార్? మిమ్మల్ని నమ్మి పెట్టుబడి పెడితే మేము కాదు ఆగిపోయేది. అలాంటి పరిస్థితి నుంచి కంపెనీని ఆకర్షించాలి. కంపెనీలకు భయం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలంటే. ఎందుకు? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పారదోలుతాడు, పెట్టిన పెట్టుబడి అంతా వృధాలో వేసిన పన్నీరు అవుతుంది అని ఒక భయం. ఆ భయాన్ని దాటుకొని మరి వాళ్ళని ఆకర్షించాలంటే మనం రాయితీరు ప్రకటించాలి. ప్రకటించక తప్పదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాజధాని తయారవుతుంది, కొత్తగా బ్రాండింగ్ తయారవుతుంది. ఇలా వైజాగ్ లాంటి సిటీకి బ్రాండింగ్ కనుక వస్తే ఎంత అవకాశాలు ఉంటాయి మనకి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మనకి, ఉత్తరాంధ్ర ఎంత డెవలప్మెంట్ అయితే మనకి. ఒక విజన్ తోటి ముందుకు వెళ్తా ఉంటే దాన్ని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమనుకోవాలి దీన్ని? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కనుక అవకాశం ఉంటే ఇంకో 4 కంపెనీలు పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టించి మనం ఆ ప్రయత్నం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని ఐటీ కంపెనీ పెట్టమను, తక్కువ చౌకే రాండిస్తారు, 100 మందికి ఉద్యోగాలు కల్పించమను. ఆ ప్రయత్నం చేయలేడు. మరి ఈ ప్రయత్నం మాత్రం చేస్తుంటారు. ప్రశాంత్ భూషణ్ ట్వీట్ పెడతారు, ఏం ప్రశాంత్ భూషణ్ గారిని అడదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ కంపెనీ రావడం నీకు ఇష్టం లేదా? నువ్వు అనేక అబద్ధాలతో ట్వీట్ పెట్టి సుప్రీంకోర్టు దగ్గర మొట్టికాయలు తిన్నావు, జరిమానాలు పడ్డావు, జైలుకు పోయావు, ఇంకా తప్పలేదా నీకు? ఇలాంటి విష ప్రచారం తెలుగు వాళ్ళ మీద చేయకండి. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, టీసీఎస్ లాంటి సంస్థలు, ఉషా కల్చర్స్ లాంటి సంస్థలు, లేదు రాబోయే కాలంలో బిహెచ్ఎల్ లాంటి సంస్థలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ కంపెనీలో బ్రాండింగ్, ఇవాళ హైదరాబాద్కు బ్రాండింగ్ ఉందా, చెన్నైకో బ్రాండింగ్ ఉందా, బెంగళూరుకో బ్రాండింగ్ ఉందా, మన వైజాగ్కి అవసరం లేదా, మన అమరావతికి అవసరం లేదా, మన రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరం లేదా? రైట్. మరి దానికోసం చేసే ప్రయత్నాన్ని మనం అభినందించాలి, సపోర్ట్ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయొద్దని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ కార్తిక్.